నేడే పౌర్ణమి రోజు. ఈ రోజే అత్యంత శక్తివంతమైన పాక్షిక చంద్రగ్రహణం సంభవించబోతోంది. ఇది 100 ఏళ్లకు వస్తున్న అద్భుతమైన గ్రహణం. చాలా శక్తివంతమైన గ్రహణం ఇది. ఈ గ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం ప్రారంభమైనప్పుడు పట్టు స్నానము, విడిచినప్పుడు విడుపు స్నానం ఖచ్చితంగా చేయాలి. లేదంటే ఇంకొక గ్రహణం వచ్చే వరకు ఆ మైలు పోదని పండితులు చెబుతున్నారు. అందులోనూ ఈ చంద్రగ్రహణం ఈ రోజు అర్ధరాత్రి సమయంలో ఏర్పడుతుంది. కనుక కనీసం మరునాడు ఉదయాన అయినా సరే విడుపు స్నానం ఖచ్చితంగా చేయాలని పండితులు చెబుతున్నారు. అయితే ఇలా గ్రహణ స్నానం చేసేటప్పుడు ఆ స్నానం చేసే నీటిలో ఇదొక్కటి వేసుకుని చేస్తే 1 గంటలో గ్రహణ దోషాలు, పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. గ్రహణ విషకిరణాల ప్రభావం మీ మీద పడదు. గ్రహణ ప్రభావం తగలదు. గ్రహణం రోజు నీటిలో ఇది వేసుకొని స్నానం చేస్తే మీ ఒంటికి దివ్య శక్తి వస్తుంది. మానసిక వ్యాధులు, శారీరక వ్యాధులు నయమవుతాయి. గ్రహణం వలన ఏర్పడే చెడు మీ ఒంటికి తగలదు. మరి ఈ చంద్రగ్రహణం రోజు మరియు చంద్రగ్రహణం పూర్తయ్యాక పట్టు, విడుపు స్నానం చేసే సమయంలో నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ చంద్రగ్రహణం ఇండియాలో అక్టోబర్ 28వ తేదీ రాత్రి సమయంలో ఏర్పడుతుంది. అంటే 29వ తేదీన ఉదయం సమయంలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం మొత్తం 1 గంట 15 నిమిషాల పాటు ఉంటుంది. ఈ గ్రహణం అశ్విని నక్షత్రం మేషరాశిలో సంభవించబోతుంది. కాబట్టి మేషరాశి వారు ఎవరు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. అంటే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు ఈ చంద్రగ్రహణాన్ని చూడకూడదు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టు స్నానం చేసినా చేయకపోయినా విడుపు స్నానం తప్పక చేయాలి. కనీసం మరునాడు ఉదయం లేవగానే అయినా సరే విడుపు స్నానం చేసేయాలి. ఇక ఈ గ్రహణం రోజు మీరు మామూలుగా స్నానం చేసేటప్పుడు, అలాగే పట్టు, విడుపు స్నానాలు చేసేటప్పుడు ఆ నీటిలో గుప్పెడు దర్భగడ్డిని లేదా 6 తులసి ఆకులను లేదా 6 మారేడు ఆకులను ఈ మూడిటిలో ఏదో ఒకటి వేసుకుని స్నానం చేయాలి. ఇలా స్నానం చేయడం వలన ఆ నీరు ఔషధంగా మారి మీ శరీరానికి గ్రహణం వలన వచ్చిన నెగటివ్ అంతటినీ కూడా తీసేస్తుంది. 1 గంటలో ఫలితాలను చూస్తారు. గ్రహణం రోజు ఇలా స్నానం చేయటం వలన అనేక రకాల చర్మవ్యాధులు నయమవుతాయి. జన్మజన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మానసిక, శారీరక వ్యాధులు నశిస్తాయి. నరదృష్టి, నరఘోష తొలగిపోతాయి. దర్భ గడ్డికి, తులసి ఆకులకు, మారేడు ఆకులకు ప్రకృతి అద్భుత శక్తులను ఇచ్చింది. పూర్వపు రోజుల్లో మన పెద్దలు కూడా గ్రహణ సమయంలో నీటిలో దర్భగడ్డిని వేసుకునే స్నానం చేసేవారు. కనుక అందరూ కూడా గ్రహణం రోజు మరియు గ్రహణం తర్వాత స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో దర్భగడ్డిని లేదా తులసి ఆకులను లేదా మారేడు ఆకులను వేసుకుని స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. గ్రహణం తర్వాత తప్పనిసరిగా అందరూ కూడా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా దేవుని విగ్రహాలు ఉన్నవారు గ్రహణం తర్వాత అంటే 29న ఉదయం పూజ గదిని శుభ్రం చేసుకుని దేవుని ఫోటోలు, విగ్రహాలను శుద్ధి చేసుకోవాలి. అందరూ కూడా గ్రహణం తర్వాత పూజగదిని శుభ్రం చేసుకోండి. ఆలయాలను కూడా 28 రాత్రి మూసివేసి మరునాడు అంటే 29వ తేదీన ఉదయాన్నే తెరిచి అప్పుడు శుభ్రం చేస్తారు. కనుక ఇళ్లల్లో కూడా అందరూ పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని కూడా శుద్ధి చేసుకోవాలి. చంద్రగ్రహణం రోజు ఎవరైనా సరే తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి. ఎందుకంటే పూర్వం మన మహర్షులు గ్రహణ సమయంలో ఉండే దోషాలను గ్రహించి సమస్త మానవాళి మేలుకోరి గ్రహణ నియమాలను ఏర్పరిచారు. వారు సూచించిన విధంగా పూర్వం నుండి గ్రహణాల సమయంలో మన పెద్దలు నియమాలను పాటిస్తూ వస్తున్నారు. గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల వలన ఆహార పదార్థాలు విషయంగా మారుతాయని, గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం గాని పొట్టలో ఉండటం కానీ మంచిది కాదని మన మహర్షులు మానవాళికి తెలియజేశారు. అందుకే ఈ చంద్రగ్రహణం మొదలవ్వడానికి 6 గంటల ముందు
6 గంటల తర్వాత భోజనం చేయకూడదని పెద్దలు చెబుతున్నారు. ముఖ్యంగా చేయాల్సింది ఏమిటి అంటే గ్రహణ సమయాన్ని కల్లా మన పొట్టలో ఆహారం లేకుండా చూసుకోవాలి. ఈ నియమాలను కాదని ఎవరైనా ఆహారం తింటే వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారని ఆ మహర్షులు మానవాళికి తెలియజేశారు. అందుకని గ్రహణ సమయంలో ఆహారం తినవద్దు. గ్రహణ సమయంలో మిగిలిన ఆహార పదార్థాలపై మరియు పచ్చళ్ళు కూరగాయలపై దర్భను గాని తులసి ఆకులు గాని ఉంచాలి. అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంటిపై దర్భగడ్డిని వేసుకోవడం వలన గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం మన ఇంటిపై తగ్గుతుంది. ఎందుకంటే దర్భకు వికరణ శక్తిని నిశక్తిగా చేసే గుణం ఉంది. ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం. దర్భలను ఆయా వస్తువులపై ఉంచటం వలన గ్రహణ సమయంలో వెలువడే కిరణాలను తిప్పి కొడుతుంది. ఇది వైజ్ఞానికులు పరిశోధించి తెలుసుకున్న విషయానికి. చంద్రగ్రహణ సమయంలో ప్రకృతిలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. కొన్ని విషవాయువులు జన్మిస్తాయి. ఆ విషవాయువులు భూమిపై ఉండే సమస్త మానవాళిపై ప్రభావం చూపిస్తాయి. ఈ భూమిపై ఉన్న మానవుల పైన, జంతువుల పైన విచిత్ర పరిణామాన్ని ప్రసరింపచేస్తాయి. దాని వలన అనేక దుష్ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈరోజు వండిన ఆహార పదార్థాలు విషంగా మారుతాయి. గ్రహణ సమయంలో మీ పొట్టలో ఆహారం ఉంటే అది కూడా విషయంగా మారుతుంది. అందుకే ఆ మహర్షులు గ్రహణ సమయంలో ఏమీ తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకుని దైవనామ స్మరణ చేయాలని సూచించారు. ఈ గ్రహణం అర్ధరాత్రి ఏర్పడుతున్నప్పటికీ కూడా మెలకువగా ఉండి దైవనామ స్మరణ చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో చేసే జపాలు, పారాయణలు మంచి శక్తిని పొందుకుంటాయి. ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే చంద్రగ్రహణ సమయంలో జంతువులలో, వృక్షాలలో, పక్షులలో ఎదుగుదలలో మార్పులు వస్తాయి. క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కువగా గాని తక్కువగా కానీ మామూలు కంటే భిన్నంగా ఉంటుంది. ఇలాంటి ఎదుగుదలకు సంబంధించిన తేడా ఉండటం వలన గర్భవతులు గ్రహణ సమయంలో కదలకుండా పడుకుని ఉండాలని పెద్దలు చెప్పారు. కాదని గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరిగితే గర్భంలోని శిశువు పెరుగుదలలో తేడాలు వస్తాయి. గ్రహణం మొర్రి వస్తుంది. పెదవులు సరిగ్గా లేకపోవడం, చెవులు లేకుండా పుట్టటం లాంటివి జరుగుతూ ఉంటాయి. గ్రహణ సమయంలో గర్భవతిగా ఉన్న స్త్రీ తగు జాగ్రత్తలు పాటించని సమయంలో ఇలా జరుగుతుంది. కొంతమంది నమ్మినా నమ్మకపోయినా ఈ నియమాలు పాటిస్తారు. గర్భిణీలు మాత్రం ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాల్సిందే. చంద్రుడు నీటిపై ఆధిపత్యం కలిగి ఉంటాడు. అందుకే చంద్రగ్రహణ సమయంలో సముద్రంలో ఆటుపోట్లు ఏర్పడతాయి. ఆ క్రమంలోనే మన శరీరంలోని నీటి ప్రవాహంలో కూడా ఆటుపోట్లు వస్తాయి. మామూలు మనుషులు గమనించలేరు. కానీ గర్భవతులకు ఆ తేడా ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే లోపల ఉమ్మనీటిలో పిండం అనేది ఉంటుంది. ఆ ఉమ్మనీటిలో ఏదైనా తేడా వస్తే శిశువుకి ఇబ్బంది కదా. ఈ విషయాలన్నీ తెలిసిన మన మహర్షులు గ్రహణ సమయంలో గర్భవతులను కదలకుండా ఉండమని చెప్పారు. ఎందుకంటే గర్భంలో ఉన్న పిండం మీద ఈ గ్రహణ ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ సమయంలో గర్భవతులు బయట తిరగకుండా ఇంట్లోనే ఒకచోట కూర్చుని లేదా పడుకుని ఉండాలి. గ్రహణం ఏ సమయానికి స్టార్ట్ అవుతుందో ఆ సమయానికి పట్టు స్నానం చేసి ధ్యానానికి కూర్చుంటే మంచిది. గ్రహణ విడిచాక విడుపు స్నానం కూడా చేయాలి. గ్రహణం అర్ధరాత్రి సమయంలో ఏర్పడినప్పటికీ కూడా ఆ అర్ధరాత్రి సమయంలో పట్టు విడుపు స్నానాలు ఖచ్చితంగా చేయాలి. లేదంటే మళ్ళీ ఇంకొక గ్రహణం వచ్చే వరకు ఈ గ్రహణ దోషం మిమ్మల్ని వదలదు. ఈ గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు రాకూడదు. అలాగే కూరగాయలు కొయ్యకూడదు. పూర్వపు రోజుల్లో అయితే పొయ్యిలో పుల్లలు కూడా పెట్టేవారు కాదు. బట్టలను కూడా పిండేవారు కాదు. అలాగే ఈ గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా తినకూడదు. గ్రహణ సమయంలో దాంపత్యం నిషిద్ధం. ఈ సమయంలో భార్యాభర్తలు కలిస్తే పురుగులాంటి సంతానం కలుగుతుందని పెద్దల మాట. కాబట్టి గ్రహణ సమయంలో భార్యాభర్తల కలయిక నిషిద్ధం. గ్రహణం తరువాత మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ఆహార పదార్థాలు తినవద్దు. అలాగే ఈ చంద్రగ్రహణ సమయంలో గోర్లు కత్తిరించటం, జుట్టు కత్తిరించుకోవటం వంటి పనులు చేస్తే మహాపాపం తగులుతుంది.
గ్రహణ సమయంలో ఇంట్లో పూజ గదిలో తప్పనిసరిగా దర్భ వేయాలి. గ్రహణం తర్వాత అంటే మరునాడు ఉదయం తీసి పడేసి పూజ గదిలో పసుపు నీళ్లతో శుద్ధి చేసుకోవాలి. గ్రహణం తర్వాత రోజు మీ వాహనాలను కడిగి నిమ్మకాయలను కట్టుకోవడం వలన అకాల మృత్యు దోషాల నుండి విముక్తి పొందవచ్చు. గ్రహణ సమయంలో ఇంట్లోని వండని ఆహార దినుసులపై, పచ్చళ్లపై, కూరగాయలపై మరియు ఇంటిపై దర్భలను లేదా తులసి ఆకులను తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఇవే చంద్రగ్రహణం రోజు పాటించవలసిన నియమాలు. ఈ నియమాలను తప్పకుండా పాటించి గ్రహణ దుష్ఫలితాలు మీపైన పడకుండా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.